ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ ముందుకి మరొక ఉద్యోగ నోటిఫికేషన్‌తో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ యొక్క ఐడీబీఐ బ్యాంక్ నుండి ఇదొక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఈ యొక్క బ్యాంక్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బ్యాంకు. ఈ బ్యాంక్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ యొక్క అసలు పోస్టులు ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకైతే ఈ యొక్క ఐడీబీఐ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మొత్తం ఖాళీలు ఒకసారి మనం గమనించినట్లయితే 1100 పోస్టులు ఖాళీలైతే ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసి 1100 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ నేమ్ ఏంటంటే ఇక్కడ క్లియర్‌గా మనకిచ్చారు. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ గ్రేడ్ ఓ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్‌లో అయితే ఈ యొక్క డైరెక్ట్ లింక్ అయితే వెబ్‌సైట్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఉద్యోగానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క నోటిఫికేషన్‌ని పూర్తిగా ఒకసారి క్లియర్‌గా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మన కొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే దీనికి ముందుగా మనం క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా వ్యవసాయంలో మరియు ఉద్యానవనంలో అగ్రికల్చర్ డిగ్రీ కానీ, ఫిషరీస్ డిగ్రీ కానీ, యానిమల్ హస్బెండరీ డిగ్రీ కానీ, ఓకేనా, వెటర్నరీ సైన్స్ వంటి డిగ్రీలలో 4 ఏళ్ల డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఓకేనా, డిగ్రీ అయితే చేసి ఉండాలి. ఈ ఇన్ని రకాల డిగ్రీలు అయితే ఏ డిగ్రీ చేసినా మీరైతే అర్హులే ఈ పోస్టులకి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ గమనికని ఇచ్చారు. అదేంటంటే దీనికి 3 ఇయర్స్ డిప్లొమా చేసిన అభ్యర్థులైతే ఈ పోస్టులకైతే అర్హులు కారు. 3 ఇయర్స్ డిప్లొమా చేసిన అభ్యర్థులైతే ఈ పోస్టులకైతే అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఒక ఏజ్ లిమిట్ చూసినట్లయితే 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో అయితే ఉండాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ యొక్క పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలంటే ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క పోస్టులు అప్లై చేసుకోవాలి. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. దీనికి అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మార్చి 8 స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా చివరి తేదీ వచ్చేసి మార్చి 19 వరకు అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. మన ఫీజు డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అభ్యర్థులకు ₹250 ఫీజు, అదేవిధంగా ఇతర అభ్యర్థులకు అయితే ₹1050 ఫీజు అయితే నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి మనం చూసినట్లయితే సెలక్షన్ ఏ విధంగా జరుగుతుందంటే ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ తర్వాత దాంట్లో మెరిట్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీరైతే పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మీరు ఓకే అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ తర్వాత ఈ యొక్క అభ్యర్థులు అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే ఈ యొక్క వెబ్సైట్ అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఈ యొక్క క్లారిటీ ఉంటుంది ఎగ్జామ్ ఏ విధంగా ఉందో మనం చెప్తే ఐడీబీఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి ఎగ్జామ్ అయితే ఆన్లైన్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు. ఇది ఓకేనా, ఆన్లైన్లో అయితే ఎగ్జామ్ నిర్వహిస్తుంది. ఈ ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ విధానంలో అయితే ఎగ్జామ్ ఉంటుందని అయితే వివరించారు. ఓకేనా, ఈ ఎగ్జామ్ సిలబస్ ఒకసారి మనం గమనించినట్లయితే లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. ఈ 60 మార్కులు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. 40 మార్కులకైతే ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు 40 మార్కులు అయితే కేటాయించారు. అదేవిధంగా మనం ఇంకా చూసినట్లయితే జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్లోనే కంప్యూటర్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇవైతే 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడైతే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇది గమనించండి, నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు అయితే మార్కు అయితే ఈ యొక్క మైనస్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇదైతే మీరు గమనించండి, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క లేట్ చేయకోకుండా లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా మీరు చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.